ఇటీవల కాలంలో మారిన జీవనశైలి మరియు పనివేళల వల్ల ప్రస్తుతం చాలామంది ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. సాధారణంగా జీవితంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకసారి అయినా ఒత్తిడికి గురయ్యే ఉంటారు. బాధ, కోపం, ఒత్తిడి వంటివి శారీరక వ్యాధుల కంటే తక్కువ ప్రమాదకరం అని అనుకున్నా కూడా నిజానికి అవే ఎక్కువ సమస్యలను కలుగజేస్తాయి. ఈ సమస్య వయస్సు, లింగంతో సంబంధం లేకుండా ఎవరికైనా రావచ్చు. ఒత్తిడి ఎక్కువగా యుక్త వయసు గల వారిలో ప్రారంభమవుతుంది. ఈ సమస్య ఎక్కువ దగ్గర వారిని కోల్పోవడం మరియు దూరం కావడం, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిలో గమనించవచ్చు. అంతేకాకుండా మన మనస్తత్వం, ఆలోచన ధోరణి, జీవితంలో జరిగే పెనుమార్పులు, సంఘటనలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, కలహాలు, మితిమీరిన అంచనాలు, ప్రతిదీ పక్కాగా జరగాలని అనుకోవడం లాంటి పరిస్థితులు కూడా మనల్ని ఒత్తిడికి గురిచేస్తాయి. ఒత్తిడులు రెండు రకాలు. ఒకటి తీవ్రమైన ఒత్తిడి. తీవ్రమైన ఒత్తిడి స్వల్పకాలికం. ఒక వ్యక్తికి భయానకమైన లేదా ప్రమాదకరమైన సంఘటన లేదా పరిస్థితికి గురైనప్పుడు లేదా ఒక నిర్దిష్ట సంఘటన జరిగినప్పుడు ఈ రకమైన ఒత్తిడి కలుగుతుంది. ఇక రెండవది దీర్ఘకాలిక ఒత్తిడి. దీర్ఘకాలిక ఒత్తిడి చాలా కాలం పాటు ఉంటుంది. నిరంతర సవాళ్లు లేదా ఒత్తిళ్ల వల్ల మరియు ఆర్థిక సమస్యలు, పనిలో ఇబ్బంది, ఆరోగ్య సమస్యలు వంటివి ఏమైనా ఉంటే వారిలో ఈ దీర్ఘకాలిక ఒత్తిడి కలుగుతుంది. తీవ్రమైన ఒత్తిడి మరియు దీర్ఘకాలిక ఒత్తిడి రెండూ మన రోజువారీ జీవితాలను ప్రభావితం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కొందరు వ్యక్తులు నిత్యం ఒత్తిడికి గురవుతున్నప్పుడు వాళ్ళలో తీవ్రమైన ఒత్తిడి ఉన్న విషయమే వారికి తెలియకపోవచ్చు. కొంతమంది శారీరక లక్షణాలతో వారు ఒత్తిడి బారిన పడినట్లు నిర్ధారించవచ్చు. ఆ లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. బీపీ పెరిగి ఎక్కువగా కోపం రావడం, చిన్నవాటికే చిరాకు పడుతూ ఉండటం, పనిపై ఏకాగ్రత లేకపోవడం, బాగా ఆలస్యంగా నిద్ర పట్టడం లేదా అసలు నిద్ర పట్టకపోవడం, ఆకలి లేకపోవడం, నలుగురిలోకి వెళ్ళడానికి ఆసక్తి చూపకపోవడం, ఉన్నట్లుండి ఒక్కసారిగా భయంతో ఉలిక్కిపడటం, గతంలో జరిగిన సంఘటనలు పదే పదే గుర్తుకు రావడం, ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ పరధ్యానంలో ఉండటం, మాటిమాటికి తలనొప్పి వస్తూ ఉండటం, మెడనొప్పి మరియు వెన్నునొప్పి, తరచుగా కండరాలు పట్టేస్తుండటం మరియు ఒంటి నొప్పులు వంటివి ఒత్తిడి సమస్యకు ప్రాథమిక లక్షణాలుగా చెప్పవచ్చు. ఇక వీటితో పాటు తరచూ ఛాతీలో నొప్పి, గుండె దడగా ఉండటం కూడా ఒత్తిడి యొక్క లక్షణాలుగానే అభివర్ణించాల్సి ఉంటుంది. ఈ ఒత్తిడికి సంబంధించిన కొన్ని సాధారణ కారణాలు కూడా ఉన్నాయి. ఒకటి, పనిభారం. వారు చేసే పనుల వల్ల దైనందిన జీవితంలో చాలామంది ఒత్తిడికి గురవుతుంటారు. ఈ ఒత్తిడి మానసికంగానూ మరియు శారీరకంగానూ జీవితంపై ప్రభావం చూపుతుంది. ఎక్కువ ఆలోచించడం. కొందరు ప్రతి విషయాన్ని ఎక్కువగా ఆలోచించి భవిష్యత్తు మరియు గతం గురించి తలుచుకొని బాధపడుతుంటారు. అయితే ఇలా చిన్న చిన్న విషయాలను ఎక్కువగా ఆలోచించడం వల్ల కూడా ఒత్తిడికి గురవుతుంటారు. రెండవది, ఆరోగ్య సమస్య. కొంతమందికి ఈ ఒత్తిడి సమస్య అనేది కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో కూడా ముడిపడి ఉంటుంది. అంతేకాకుండా గుండె వ్యాధి, మధుమేహం, థైరాయిడ్ సమస్యలు కలిగి ఉన్నవారు సైతం ఒత్తిడి గురయ్యే ప్రమాదం ఉంది. ఇక మూడవది, మద్యపాన వినియోగం. చాలామంది నొప్పి, దుఃఖం, నిరాశ, విచారం మరియు బాధలను మర్చిపోవడానికి మద్యం మరియు ఇతర మత్తు పదార్థాల వైపు మొగ్గు చూపుతారు. అవి మానలేక వాటికి పూర్తిగా వ్యసనమై ఒత్తిడికి లోనవుతారు. ఇక నాలుగవది, దగ్గర వారిని కోల్పోవడం. బాగా దగ్గరైన కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు తీవ్రంగా అనారోగ్యానికి గురైన మరియు చనిపోయిన ఆ పరిస్థితి విస్తృతమైన ఒత్తిడి మరియు భావోద్వేగ ప్రతిచర్యలకు దారితీస్తుంది. ఈ పరిస్థితి కారణంగా చాలామంది అనేక సంవత్సరాలుగా ఒత్తిడిలో ఉంటారు. ఇక ఐదవది, కుటుంబ పరిస్థితులు. కుటుంబంలో జరిగే పరిస్థితుల వల్ల కూడా కొందరు ఒత్తిడికి గురవుతుంటారు. బాల్యం, యుక్త వయసులో జరిగిన పలు విషయాలను గుర్తు చేసుకొని కూడా కొందరు ఒత్తిడికి గురవుతుంటారు. ఇక ఆరవది, సరైన నిద్ర లేకపోవడం. ప్రస్తుతం చాలామంది ఒత్తిడికి కారణంగా నిద్ర సరిగ్గా పోవడం లేదు. ఇది కూడా ఒత్తిడి సమస్యను ప్రేరేపిస్తుంది. సాధారణంగా 1 లేదా 2 రోజులు ఒత్తిడి ఉంటే పెద్దగా ప్రభావం ఉండదు. దీర్ఘకాలికంగా ఉంటే మాత్రం పలు సమస్యలు ఎదురవుతాయి. అందుచేత కొన్ని పద్ధతుల ద్వారా ఒత్తిడిని నివారించుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలామంది ఒత్తిడికి కారణంగా సరిగ్గా నిద్రపోవడం లేదు. ఒత్తిడిని అధిగమించడానికి తగినంతగా అంటే కనీసం 7 నుండి 8 గంటలు తప్పకుండా నిద్రపోవాలి. ఆరోగ్యకరమైన సమతుల్య పోషకాలు కలిగిన ఆహారాలను ప్రతిరోజు సరైన సమయానికి తీసుకోవాలి. కెఫిన్, నికోటిన్ మరియు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి.
రాత్రి వేళలో మొబైల్, టీవీ, ల్యాప్టాప్లకు దూరంగా ఉండాలి. పనిచేస్తూనే మధ్యలో ప్రాణాయామ, శ్వాస వ్యాయామం వంటి చేస్తూ ఉండాలి. అలాగే ప్రతిరోజు కనీసం 20 నిమిషాలు సూర్యకాంతిలో నడుస్తూ ఉండాలి. ఒత్తిడిని అధిగమించేందుకు ధ్యానం, యోగా వంటివి కూడా చేయాలి. అనవసరమైన ఆలోచనలు చేయడం మానేయాలి. పాత విషయాలను గుర్తు చేసుకొని బాధపడటం మానేయాలి. అలాగే భావోద్వేగాలను అదుపులో ఉంచుకొని సానుకూలతతో ఉండటం నేర్చుకోవాలి. మనకు ఇష్టమైన వ్యక్తుల ఫోటోలు లేదా బొమ్మలను డెస్క్ మీద పెట్టుకొని వాటిని చూసినప్పుడల్లా మన ఆలోచనలు మారి కాస్త ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు. సమయం చిక్కినప్పుడు కుటుంబ సభ్యులతోనూ మంచి సంభాషణ చేయాలి. ఏదైనా అంశం తీవ్రంగా బాధ పెడుతుంటే లేదా పదే పదే గుర్తుకొస్తూ పశ్చాత్తాపానికి వస్తుంటే మరో వ్యాపకంలో పడిపోయి దాన్ని మర్చిపోవాలి. పరిస్థితులను సానుకూల దృక్పథంతో చూడాలి. అంతేకాకుండా సమస్యను అధిగమించాల్సిన పరిస్థితుల్లో ఏ మార్గం ద్వారా వాటిని పరిష్కరించుకోవచ్చో తెలుసుకోవాలి. దేహానికి అవసరమైన వ్యాయామాలు చేయాలి. దీనివల్ల మెదడును ప్రశాంతంగా చేసే రసాయనాలు విడుదలవడంతో ఒత్తిడి తగ్గుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.